ఏపీ వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను రద్దు చేసిన సర్కార్ ఎలాంటి రెవెన్యూ లేకుండా ఇసుక పంపిణీ చేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిల్వ కేంద్రాల్లో ఉన్న 49 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుక పంపిణీని మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ప్రారంభమైంది. కొత్త విధానాలను ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. వైఎస్ఆర్సీపీ హయాంలో తెచ్చిన 2019, 2021 విధానాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కొత్త విధానం రూపొందించే వరకు ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లాలోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సర్కార్ సూచించింది. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్ధారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించింది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఉచిత ఇసుకను భవన నిర్మాణాలకు మినహా మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని ఆదేశాలు జారీ చేసింది సర్కార్. అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా జరిమానాలు నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానం అమల్లోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకను మంత్రులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెంలో రీచ్లో ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభించారు. నామమాత్రపు ధరకు లోడింగ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లు, చిన్న సైజు లారీలను కనీసం ఇసుక రీచుల్లోకి కూడా రానిచ్చేవారు కాదని, పెద్ద పెద్ద లారీలతో ఇతర ప్రాంతాలకు తరలించేవారని స్థానికులు తెలిపారు. కానీ ఇప్పుడు ఉచిత ఇసుక ఇవ్వడంతో ట్రాక్టర్లు లోడింగ్ కోసం బారులు తీరాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర స్టాక్ పాయింట్ వద్ద పంపిణీ చేశారు. కాగా ప్రకాశం జిల్లా జురుగుమల్లి మండలం చతుకుపాడు ఇసుక రీచ్లో ఈ విధానాన్ని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. సినరేజీ, రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నామని, ప్రభుత్వం అదనంగా ₹1 కూడా తీసుకోవడం లేదని మంత్రి వెల్లడించారు. ఒంగోలులో ఉచిత ఇసుక పంపిణీని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో 3 నిల్వ కేంద్రాల్లో దాదాపు 43,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, 15 రోజుల పంపిణీకి ఇది సరిపోనుంది. సినరేజీ, రవాణా ఖర్చులు, జీఎస్టీ కలిపి టన్నుకు ₹247 చొప్పున వసూలు చేస్తున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక 6,000 వరకు ఉండగా ప్రస్తుతం ₹1,500 నుంచి 2,000 దిగువకు చేరడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లోనూ ఉచిత ఇసుకను పంపిణీ చేశారు. కమలాపురం మండలం చదిపిరాళ్లలో తెలుగుదేశం నేత పుత్తా నరసింహారెడ్డి ఈ విధానాన్ని ప్రారంభించారు. ఉచిత ఇసుక పంపిణీతో ప్రజలపై భారం తగ్గుతుందని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తుందని టీడీపీ నేత నరసింహారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజుంరాంపల్లిలో నిల్వ కేంద్రంలో ఉచిత ఇసుక పంపిణీని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు. కాగా ఉచిత ఇసుక విధానం ప్రారంభం కావడంతో భవన నిర్మాణ కార్మికులు, తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ కార్యాలయం నుంచి కవిత సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. విజయవాడలో భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉచిత ఇసుకతో ఇంటి నిర్మాణదారులకు దాదాపు ₹1,00,000 పైగా ఆదా కానుందన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం గడియార స్తంభం కూడలి వద్ద భవన నిర్మాణ కార్మికులు కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు.